హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీటర్న్నర పెద్ద పన్నా, 27.5 బాడీ పొడవు, 13 ఇంచుల ఫ్రంట్ లూజ్ ఉండే హాఫ్ హ్యాండ్ షర్ట్ని కట్ చేయటం చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, కింద పట్టీ గురించి షర్ట్కి చూడండి, ఇలా గీత కొట్టుకుంటున్నాను. ఓకే, 27.5 పొడవు అన్నమాట. 27.5 అంటే 30 ఖర్చు పెట్టుకోండి. 28.5 అయితే అప్పుడు అంతే కదా. 28.5 పొడవు, 2.5 షోల్డర్ గురించి కిందకి దించుకోవాలి. సంఖ ఎలా దించాలంటే, చెస్ట్ వచ్చేసరికి 41 ఉంది. 41 అంటే సగం 20.5 సంఖకి రావాలి. అంటే ఒక పార్ట్ వచ్చేసరికి 10 అంటే 1 అంగుళం తగ్గించి 9 గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నడుము దగ్గరికి వచ్చేసరికి సగానికి 2 అంగుళాలు కలపాలన్నమాట. ఓకే, 28.5 ఉంది కాబట్టి 14 పాయింట్ కదా, 15.16 పాయింట్కి మనం గుర్తుపెట్టుకోవాలి నడుము దగ్గరికి. తర్వాత ఇదిగోండి, ఈ అంచులు తీసేస్తున్నా. ఇప్పుడు ఎదర పట్టీ గురించి 2 అంగుళాలు పెట్టుకుంటున్నా. ఇదిగోండి, ఇలా గీత గీసుకోండి. తర్వాత షోల్డర్ వచ్చేసరికి 20 అన్నమాట. అంటే 10 అంటే 20, 1 ఖర్చు పెట్టుకోండి. 10 షోల్డర్ వచ్చేసరికి. ఇక్కడ కాలర్ గురించి, కాలర్ 18 అంగుళాలు ఉంది కాబట్టి మనము 3 పెట్టుకుంటే సరిపోద్ది. అదే 20 అంగుళాలు ఉందనుకో 3 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 9.35 అంటే 10 పెట్టుకోండి, 25 ఖర్చుతో కలుపుకొని. ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేసరికి 13. ఓకే, 13 అంటే 13.25 ఖర్చుతో కలుపుకొని. ఇక్కడ కూడా ఇతను కొంచెం పొట్ట ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా కొట్టుకోవాలి, మధ్యలో ఏం తగ్గదన్నమాట. ఇక్కడ కూడా అంతే, 13.25 కింద వైపు పెట్టుకొని ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోండి. సంఖ వచ్చేసరికి చెస్టులో సగభాగం అని చెబుతున్నాను కదా, అది అన్నిటికీ వర్తించదు. ఎలాంటి వాటికి వర్తించిద్దో, ఎలాంటి వాటికి వర్తించదో, దానికి వేరే రకంగా ఏ విధంగా కటింగ్ ఉంటుందో మీకు వాటి గురించి ప్రత్యేకమైన వీడియో ఒకటి చేస్తాను. ఓకే, చూడండి,
21 అనుకున్నాం కదా సంఖ, అంటే 10:30 అన్నాం కదా, మనం 9:30 పెట్టాం కదా, 9:30 పెట్టాం కదా. ఓకే, ఒక్క రంగులు తగ్గించుకొని 9 వచ్చే విధంగా ఈ విధంగా ఇదిగోండి, ఈ విధంగా మనము సంఖను కొలిసినప్పుడు 9 వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఇక్కడికి వస్తుంది రౌండ్, ఇదిగోండి ఇలా సంఖ రౌండు ఆ విధంగా చూడండి. ఇట్లా కొలిసినప్పుడు 9 వచ్చే విధంగా కట్ చేసుకోండి, అప్పుడు సరిపోద్ది. చూడండి, ఓకే. ఫ్రంట్ పార్ట్లు వరకు కట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ కట్ చేసాం కదా, ఈ పన్నాలో ఇక్కడ బ్యాక్ పార్ట్ రాదు కాబట్టి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం, ఇక్కడ చేతులు వస్తాయి. ఓకే, ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ వస్తుంది ఏం చూడండి, బ్యాక్ పార్ట్ ఇక్కడ కూడా చాలదు. అప్పుడు మనం ఇక్కడ సెంటర్లో మనం బ్యాక్ పార్ట్కి కట్ చేసుకుందాం. ఓకే, చూడండి, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి లూజ్ వచ్చేసరికి 25 ఉంది బ్యాక్ పార్ట్, అంటే 12.5 సగానికి, అంటే 12.35 లూజ్ పెట్టుకుంటున్నాం. 12.5 ఒక 25 ఖర్చు అనమాట. ఇదిగోండి, ఈ విధంగా పరుచుకోండి. ఓకే, 12.35 కాడికి గుర్తు పెట్టుకున్నాం. ఇప్పుడు షోల్డర్ గురించి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్ 1.5 పాయింట్ పెట్టుకోవాలి పైకి. చూడండి, ఈ విధంగా 1.5 పాయింట్, ఈ సైజు వాళ్ళకైతే 1.5 పాయింట్ పెట్టుకోవాలి. చిన్న వాళ్ళకైతే, చిన్నపిల్లలకి దాదాపు అంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాల ఆ ప్రాంతం ఉన్న పిల్లలకైతేనేమో 1 ఇంచు పెట్టుకుంటే సరిపోయింది. ఇక్కడ మనం షోల్డర్ గుర్తు పెట్టుకోవాలి. 20 కదా షోల్డరు, 10.25 కాడికి అలా గుర్తు పెట్టుకోండి. ఓకే, స్కేల్తో ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఇతనికి పట్టు ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి కట్ చేసుకోవాలి. ఓకే, ఈ విషయాన్ని నేను ప్రతిసారి కూడా చెప్తానే ఉంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పొట్ట ఉన్న వాళ్ళకి 2 సమానంగా కనుక కట్ చేసామనుకోండి, బ్యాక్ పార్ట్ కిందకు అవుతుంది, ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చి పొట్ట క్లియర్గా కనపడుద్ది. ఓకే, ఈ జాగ్రత్త తీసుకోండి. ఇక్కడికి డివైడ్ చేసేద్దాం.
ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా తీసాం. ఓకే, ఇది హాఫ్ హ్యాండ్ షర్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా తీసాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇదిగో ఈ పీసులో హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ కదా. ఇదిగోండి, చెయ్యి పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకొని చెయ్యి పొడవు ఎంత ఉందో చూసుకోండి. చెయ్యి పొడవు వచ్చేసరికి 10 ఇంచులు ఉంది. ఓకే, ఇట్లా చూడండి. 10, ఒక హాఫ్ ఇంచి ఖర్చుకుంటుంది, 10.5. ఇదిగోండి, 10.5 అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు సంఖ ఒక పార్ట్ 10.5 అని చెప్పాను కదా. దాంట్లో ఒక్క రంగులం తగ్గించి 10 పెట్టుకోండి. ఈ విధంగా, ఇదిగో ఈ విధంగా మడత వేసుకోండి. ఓకే, ఈ విధంగా మడత వేసుకోండి. ఇదిగోండి, ఇక్కడికి 10 పెట్టుకున్నా. ఓకే, 10.5 చెయ్యి పొడవు అన్నాను కదా. అంటే 10 చెయ్యి పొడవు, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి అని చెప్పాను కదా. చూడండి, ఇదిగోండి 10.5. ఓకే, ఇక్కడ దాదాపు 2 ఇంచుల వరకు పట్టీ కింద గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ముంజేది దగ్గర పట్టీ అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసరికి 15 లూజు, అంటే 7.5, ఒక 25, 7.25 పెట్టుకోవాలి. 15 లూజు కాబట్టి సగం 7.5, ఓ 25 ఖర్చు, 7.25 పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి 3.5 పెట్టుకోవాలి ఈ సైజు వాళ్ళకి. ఓకే, చూడండి, ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి. చూడండి, ఓకే, పట్టీకి ఇక్కడ ఘాటు పెట్టుకోండి. 10.5 అన్నాను కదా. ఓ పాటు సంఖ 10.5, ఒక 25 ఖర్చు, 10.25 రావాలి. ఇటు చూసుకున్నప్పుడు మనం కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి నీట్గా కరెక్ట్ చేసుకోండి. చూడండి, 10.25. ఓకే, ఒక పాయింట్ వర ఎక్కువ ఉన్నా బాధ లేదు, తక్కువ మాత్రం కాకూడదు, టై బిర్ర అవుద్ది. ఓకే, ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా గుంట తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ముడతలు రాకుండా ఫ్రంట్ కరెక్ట్గా సెట్ అవుద్ది. ఓకే, ఇట్లా వచ్చింది. ఇప్పుడు అవుటింగ్ కింద గుర్తు పెట్టుకున్నాము. కుట్టుకునేటప్పుడు మనకి కరెక్ట్ సెంటర్ పార్ట్ గుర్తుండటం కోసం, సెంటర్ పాయింట్ గుర్తుండటం కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, ఇవి చేతులు వచ్చేసినాయి చూడండి. నెక్స్ట్ మనం షోల్డర్ తీసుకుందాం. మనం ఇంకేం తీసుకోవాలి? షోల్డరు, జేబులు, కాలర్కి తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ పీస్ ఉంది కదా, ఈ పీసులు ఉన్నాయి కదా, దీంట్లో మనం షోల్డరు, కాలర్ని తీసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైనా సరే
ఇట్లా అడ్డం మాత్రమే షోల్డర్ రావాలి, నిలువు మాత్రం ఇటు పరిస్థితుల్లో రాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది అంచు చూడండి, అడ్డం ఇలాగే షోల్డర్ రావాలి. ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో క్లాత్ చాలదు అనుకున్నప్పుడు మాత్రమే నిలువు వేయాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బాడీ నిలువు వచ్చుద్ది, షోల్డరు అడ్డం వచ్చుద్ది. ఓకే, 20 కదా షోల్డరు, 10 సగం 10 బాతిక ఖర్చుకి. ఓకే, చూడండి 10 ఇక్కడ వచ్చేసరికి 4 బాతికి పెట్టుకోవాలి. ఏడొచ్చేసరికి ఇంకొక పాయింట్ ఎక్కువ పెట్టుకొని 10 పాయింట్ పెట్టుకోండి. ఏడొచ్చేసరికి 5 పెట్టుకోండి. ఇంకా లావు మనిషి, ఇంకా హైట్ మనిషి కనుక అయితే 6 కూడా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ కాలర్ గుంట కోసం 2 పెట్టుకోవాలి. 7 నుంచి కూడా 2 పెట్టుకోండి. అదే హైట్ మనిషి, లావుగా ఉండే మనిషి కనుక అయితే అప్పుడు ఇక్కడ కూడా 3 అంగుళాలు పెంచుకోవచ్చు. కాలర్ కనుక 20 కంటే పెంచుంటే ఇక్కడ నుంచి 3 అంగుళాలు పెంచుకోవాల్సి వస్తుంది. ఓకే, చూడండి షోల్డర్ డ్రాయింగ్. ఓకే, ఇక్కడ లోపల షోల్డర్ కట్ చేసుకోండి. దీని మీద ఇలాగ పెట్టుకొని ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా గీత కొట్టుకోండి. అది కుట్టుకున్న తర్వాత షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఈ మిగిలిన క్లాత్లో మిగిలిన క్లాత్లో మనము 2 జేబులు కాలర్కి తీసుకోవాలి క్లాత్. ఓకే, షర్ట్ కటింగు, హాఫ్ హ్యాండ్ షర్ట్ కటింగు అర్థమైంది అనుకుంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తాను. ప్లస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.